సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీనే గెలుస్తుందంటున్న ఆ పార్టీ అభ్యర్థి రాజేష్ 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరాయని చెప్పారు. ఈ పథకాలనే తమను గెలిపిస్తాయని తెలిపారు. సత్యవేడు ఎమ్మెల్యే అయిన కోనేటి ఆదిమూలం ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదంటున్న రాజేష్తో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. సత్యవేడు వైసీపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. మొత్తం ప్రజలంతా కూడా ప్రతి ఇంటిని కలిసి తమ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ఇవాళ తనకు విజయం చేకూరుస్తాయంటున్న నూకతోటి రాజేష్ గారు ప్రస్తుతం మనతో సార్తో మాట పెట్టించేద్దాం. దాదాపు అన్ని మండలాలు కూడా తిరిగారు. ఇప్పటికి చాలా కూడా తిరిగారు. మీరు ఎట్లా అనిపిస్తుంది ప్రజల స్పందన? ప్రజల స్పందన చాలా బాగుంది. ఎందుకంటే మాకన్నా ముఖ్యంగా మా జగనన్న మీద నమ్మకం వాళ్ళకి అందరికీ ప్రజలకి అందరికీ ఉంది. ప్రతి ఒక్క విలేజ్లో కానీ ప్రతి ఒక్క ఇంట్లో కానీ మేము వెళ్ళినప్పుడు మళ్ళీ మా జగనన్న రావాలి, మా కొడుకు జగన్ రావాలి, మా మనవడు జగన్ రావాలని మాటలే వినిపిస్తున్నాయి. కానీ ఎక్కడ కానీ వేరే డీవియేషన్స్ లేవు. ఖచ్చితంగా జగనన్న చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ చేరున్నాయి కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ రావాలని, మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలని కోరుతున్నారు. మీరు ఇన్ఛార్జ్ చేపట్టేటప్పుడు కొంత పార్టీలో కొంత విభేదాలు మనస్పర్ధలు ఉన్నాయి. దాదాపు అన్నీ కూడా సమస్యపోయినట్టుగా అనుకోవచ్చు సార్. ఇప్పుడు అన్ని సమస్యపోయాయి. అందరూ నన్ను ఆదరిస్తున్నారు. నాయకులందరూ కూడా అందరూ విలేజ్లోకి తీసుకెళ్ళి నన్ను పరిచయం చేసి ప్రజలందరికీ కూడా మంచి వ్యక్తి అని చెప్పి నన్ను పరిచయం చేస్తున్నారు. ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నా అన్నీ పక్కన పెట్టి జగనన్న కోసము అందరూ పనిచేస్తున్నారు. మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి కోసము అందరూ పనిచేస్తున్నారు. ప్రత్యేకించి మీ నామినేషన్ సమయంలో వేలాదిగా హాజరయ్యారు. బహుశా అది ఈ నియోజకవర్గంలో రికార్డుగా చెప్తూ ఉంటారు. ఏమనిపిస్తుంది మీకు ఆ జరిగిన ఘటన? నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత జనాలు వస్తారని మేము కూడా ఊహించలేదు. మేము అనుకున్న ఒక లెక్క వేరే, ఆడ జరిగిన పెద్ద ఆయన వస్తున్నాడు అన్న తర్వాత మారిన లెక్క వేరే. సినిమాలో డైలాగ్ లాగా అప్పుడొక లెక్క ఇప్పుడొక లెక్క అన్నట్టు పెద్ద ఆయన వస్తున్నాడు అనే లోపల ఆ లెక్క వేరే మారిపోయింది. విపరీతంగా వచ్చారు జనాలు. నాకు అందరూ కూడా మీ ప్రెస్ రిపోర్టర్స్ కూడా ఇంతవరకు ఎప్పుడు ఈ సత్యవేడు నియోజకవర్గంలో ఇంత జనాలను చూడలేదు మేము అని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. అది ప్రతి ఒక్కరి కృషి, మా నాయకులందరూ కూడా వాళ్ళ కృషి అది. వాళ్ళందరికీ కూడా మా నాయకులందరికీ కూడా ముందు నా పాదాభివందనం తెలుపుతున్నాను. ప్రత్యేకించి నియోజకవర్గంలో చాలా మందికి సంక్షేమ పథకాలు అందినాయి సార్. అంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు వెళ్ళినప్పుడు అవి కనిపిస్తోందా? ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఏదో ఒకటి ఆరా అంటే వాళ్ళకి ఏదో రేషన్ కార్డు ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం ఉండి తప్పిస్తే వాళ్ళు ఎలిజిబుల్ ఉండే వాళ్ళందరికీ కూడా పథకాలు అందుతున్నాయి. ఈ మధ్య చంద్రబాబు పర్యటన సాగింది. ఆయన కొన్ని విమర్శలు చేశారు. ఇసుక దోపిడీ చేశారు వైసీపీ అవి. అంటే ఆ విమర్శలు వింటే ఏమనిపిస్తుంది? ఎంతవరకు వాస్తవం ఉంది? దాంట్లో అయితే వాస్తవం లేదు. అది మా మీద వేయటం అయితే అది ఆ వాస్తవము. ఒకవేళ చేస్తుంటే ఆయన ఉన్నాయని చేసి వెళ్ళాడేమో కానీ ఇక్కడైతే నాకైతే అది కనపడలేదు. ఇది మొత్తంగా వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ గారు చెప్తుంది. చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు ప్రతి నియోజకవర్గంలో అన్ని మండలాలు కూడా ఆయన కలిగి తిరిగారు. విస్తృతంగా పర్యటిస్తున్నారు. దాదాపు ప్రతి గడప కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందాయి. ఇవాళ వారే తమకు పట్టం కడతారని చాలా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కెమెరా పర్సన్ హేమంత్తో మురళి, 10 టీవీ, సత్యవేడు.